మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. అదేమిటి అనగా, నిజమైన వెలుగు ఎవరు? నిజమైన వెలుగు ఎవరు అనే అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడనై ఉన్నాడు గనుక మీరందరూ జాగ్రత్తగా వాక్యమును వినవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు గ్రహించును గాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది నిజమైన వెలుగు ఎవరు అని చెప్పి ఆత్మ పరిశీలనలో పడ్డారు. చాలామందికి నిజమైన వెలుగు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, నిజమైనటువంటి సత్య దేవుడు ఎవరు అనేది తెలియక చాలామంది ఈరోజు నానా రకములైన మార్గములలో పడి అనేకులను అనుసరిస్తూ వారు దారి తప్పి మార్గమును తప్పి ఉన్నారు కనుక దేవాతి దేవుడు ఈరోజు మనకి నిజమైన వెలుగును తెలియజేస్తున్నాడు. వెలుగు అనగా అర్థము దేవుడు, దేవుడు అనగా వెలుగు అని అర్థం. దేవుడు ఈజ్ ఈక్వల్ వెలుగు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది కనుక వాక్యము సత్యమైనది, వాక్యము దేవుడై ఉన్నాడు. భూమియు ఆకాశము గతించిపోనేమో కానీ ఈ నా మాటల్లో, ఈ వాక్యంలో సున్నాయను పొల్లయను నెరవేరక మానదు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది కనుక నిజమైన వెలుగు ఎవరు అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నిజమైన వెలుగు ఎవరు అనేది మనము బైబిల్ ఏం చెప్తుంది మనం ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని లోకము దానిని, చీకటి దానిని గ్రహించుకున్నది. యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు పరలోకమును విడిచి భూలోకమునకు వెలుగుగా వచ్చి ఉంటే ఈ లోకము ఇంకా ఆయనను గ్రహించకుండా ఉన్నది. అయితే వెలుగని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ చెప్పుకున్నాడయ్యా అని కొంతమంది అడుగుతారు. వారి కోసం కూడా వాక్యం సిద్ధంగా ఉన్నది. రండి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. చదవండి మీరు ఒకసారి. అందుకు యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగును. లోకమునకే కాదు, పరలోకమునకు కూడా నేనే వెలుగును. సర్వలోకములకు నేనే వెలుగునై ఉన్నాను. వెలుగు అనగా దేవుడు. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. వెలుగును వెంబడించు వారికి, ఆయనను వెంబడించు వారికి వారు జీవంలోనికి దాటి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ఏమైనారు? జీవంలోనికి దాటి ఉన్నారు. వారిలో జీవమున్నది అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నది. అయితే అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరో మనం చదువుకుందాం. యోహాను సువార్త 8:12లో మనం చదువుకుందాం. యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నదట. హల్లెలూయా. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. హల్లెలూయా. ఆ కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలిగి ఉండలేదు అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నది. కానీ లోకము ఆయనను ఎరుగకున్నది.
అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. లోకము ఆయన మూలముగా కలిగి ఉన్నది, కానీ లోకము ఆయనను ఎరుగకున్నది. తన్ను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ అధికారం కిందికి ఎవరు రాకుండా ఉంటున్నారు. నిజమైన వెలుగు ఉండెను, 9వ వచనం, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రతి మనిషిని ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు వెలిగిస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని మండిస్తున్నారు. ఆ మంట నీలోనికి ఇంకా రాలేదు. ఆ మంట ఇంకా లోకము గ్రహించకుండా ఉంటుంది. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని మండించాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని వెలిగించాలనుకుంటున్నాడు. కానీ లోకము ఆ వెలుగుని గ్రహించకుండా ఉంది అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ వాక్యము, ఆ వెలుగు ఎవరెవరిని మండించింది అని చెప్పి మనం వాక్య పరిశీలన చేసుకుంటే, అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిసం ఇచ్చు యోహాను గారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారు. ఆ మాట ఏమిటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. అతడు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభువారితో నిండిన వాడై, ఆత్మతో నిండిన వాడై, పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతను ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడట. హల్లెలూయా. నీవు కూడా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ నీలో ఇంకా ఆ మంట రగులు కొనలేదు అంటే అర్థము ఏమిటి అంటే, నీవు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా అంగీకరించలేదు. చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించకుండెను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. యోహానును మండించిన వెలుగు నిండు మండించాలని చెప్పేసి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కానీ ఆ వెలుగును నీవు గ్రహించకుండా ఉన్నావు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ యోహాను గారు ఏమంటున్నారు? మరి ఇప్పుడు ఆ యోహాను గారు ఏమంటున్నారు ఆ వెలుగు గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి? ఆ యొక్క యోహాను గారు, ఆ మండుచున్న యోహాను గారు ఏమంటున్నారో ఒకసారి మనము చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకోవడానికి యోహాను వద్దకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యో నేను నీ ద్వారా బాప్తిసం తీసుకొనవలసిన వాడనై ఉన్నాను, నీవు నా యొద్దకు బాప్తిసం తీసుకున్నట్టుకు వచ్చుచున్నావా ప్రభువా అంటే, ఇప్పటికీ ఇలాగున కానిమ్ము అంటాడు. ఎందుకు అంటే, ప్రతి ఒక్కరూ బాప్తిసము అలాగున తీసుకొనవలనని దేవుని చిత్తమై ఉన్నది. ఆయన మనకి మాదిరిని చూపించడానికి వచ్చాడు, కానీ దేవుడిగా రాలేదు, మనుష్య కుమారుడిగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చేస్తున్నాడో తరువాత ప్రతి మనిషి ఆ విధంగా చేయవలసి ఉన్నది. కనుక ఇప్పటికీ ఇలాగున కానిమ్ము అని చెప్పేసి తనకంటే తక్కువడైనటువంటి యోహాను గారితో అంటున్నాడు. ఇప్పటికీ ఇలాగున కానిమ్ము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు యోహానుతో, బాప్తిసం ఇచ్చి యోహానుతో అంటున్నాడు. అప్పుడు యోహాను గారు ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నాడో విందాం. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పులో వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెప్పుల వారును విప్పుటకైనను యోహాను గారు సరిపోనని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. అంతగా తగ్గించుకుంటున్నాడు ఆయన, అంతగా తగ్గించుకొని ఆయన అంటున్నాడు. ఆయన గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన వెలుగు ఏమని చెప్తున్నాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా మండుచు ప్రకాశించుచున్న దీపమే. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ మండుచు ప్రకాశించున్న దీపాలు కావాలని చెప్పేసి నా దేవుడు కోరుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు జీవంలోనికి దాటి ఉన్నాడు, అతనిలో నా మంట కలిగి ఉన్నది. నేను మండుచున్నాను, అతన్ని మండించబోతున్నాను, ప్రతి ఒక్కరిని మండించుచున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. కనుక ఈరోజు చాలా మంది కూడా
వారి యొక్క ఇళ్లలో దీపాలు వెలిగించుకుంటూ, వారి వీధుల్లో దీపాలు వెలిగించుకుంటూ పండుగలు చేసుకుంటున్నారు. కానీ నిజమైన వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. అది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అది గ్రహించక ఈరోజు మనము పండుగలు చేసుకుంటున్నాం, దీపాలు వెలిగించుకొని పండుగలు చేసుకుంటున్నాం. కానీ నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనుషులను వెలిగించుతున్నాడు. అయ్యా, నువ్వు దీపాలు వెలిగిస్తూ పండుగలు చేస్తున్నావు, కానీ నువ్వే నిజమైన దీపమని, నీవే నిజమైనటువంటి వెలుగని చెప్పేసి ఎప్పుడైనా గ్రహించావా? ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, నీవు కూడా లోకమునకు వెలుగైనావు. ఎప్పుడు? నా యందు విశ్వాసం ఉంచి నాలోనికి నీవు వచ్చిన ఎడల నీవు కూడా వెలుగు అయినావు. నేను దైవమునైనాను, దైవ కుమారునైనాను. నీవు కూడా నన్ను అంగీకరించి వాక్యమంతయు నీకు తెలిసి ఉన్న ఎడల, వాక్యమంతయు నీవు పాటిస్తున్న ఎడల, వాక్యానుసారంగా నీవు నడుచుకున్న ఎడల మీరును దైవములే అని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో అంటాడు, మీరును దైవములే అంటాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు అందు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నిజమైన వెలుగు యందు విశ్వాసం ఉంచి నమ్ముతారో వారు నిజమైన వెలుగు అయినారని చెప్పేసి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను గారి గురించి అంటాడు కదా, మండుచున్న దీపమైనాడు అని చెప్పేసి అంటున్నాడు. అలాగే నువ్వు నేను కూడా మండాలని చెప్పేసి ఆ యొక్క దేవాతి దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. నువ్వు మండడానికి మరి సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా! నీవు మండాలని చెప్పేసి ఆ దేవాతి దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ యొక్క యోహాను గారు ఏమంటున్నారు ఆయన గురించి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి? ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని చెప్తున్నాడు. అయితే ఈ యోహాను గారి గురించి, బాప్తిసం ఇచ్చు యోహాను గారి గురించి అపోస్తలుడైన యోహాను గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనము వాక్య పరిశీలన చేద్దాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. హల్లెలూయా! నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. లోకంలో ఆ వెలుగు ఉండెను, కానీ లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఆయన ప్రజలే, ఆయన కలుగజేసిన ప్రజలే ఆయనను ఎరుగలేదు అని చెప్పి వాక్యము సెలవిస్తున్నది. ఆ వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. 14వ వచనంలో ఉంటుంది, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నవారు, ఆ వెలుగును కనుగొన్నవారు తండ్రి మహిమ వలె క్రీస్తు మహిమను కూడా కనుగొన్నారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కానీ కనుగొని వారు చాలా మంది ఉన్నారు. ఆ వారు కనుగొని దేవుని వెలుగులోనికి, ఆ ప్రకాశవంతమైన వెలుగులోనికి రావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా! అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా ఎవరెవరిని మండించారు అని చెప్పి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యోహానుని మండించిన దేవుడు మరి ఒకరిని మండిస్తున్నాడు. ఆయన ఎవరో ఇప్పుడు మనము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అక్కడ పౌలు గారు అంటున్నారు, యోహానును మండించిన దేవుడు ఇక్కడ పౌలు గారిని కూడా మండిస్తున్నాడు. ఆ యొక్క పౌలు గారు అంటున్నాడు, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూచితిని. హల్లెలూయా! ఆయన దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రజలను, క్రైస్తవులను హింసించుకుంటూ పోతున్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు ఆయన అందరిని చంపుతూ, హింసిస్తూ, క్రైస్తవ్యాన్ని హింసిస్తూ, దేవుని నమ్మిన వారిని హింసిస్తూ ఆ యొక్క దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన వెలుగు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగిందని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. మధ్యాహ్న కాలమందట నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే
మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూచితిని. సూర్య తేజస్సు కంటే కూడా ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగుని నేను చూచి ఉన్నాను. అది ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. శతకోటి సూర్య తేజస్సుతో వెలుగొందుతున్న ప్రభువు నా యేసు క్రీస్తు ప్రభువారు గనుక యేసు క్రీస్తునందు వారు మనమందరము విశ్వాసం ఉంచవలసి ఉన్నది. ఆయన అంటున్నారు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన ఒక వెలుగును త్రోవలో నేను చూచితిని. మేమందరం నేలపడినప్పుడు ఆ వెలుగు నాతో అంటుంది, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావని అతనితో చెప్పెను. ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఈరోజు మనమందరం ముని కొనలకు ఎదురు తన్నుతున్నాము. ఎవరు బ్రతకరండి? ఎవరు ఆ రాయి ముందు నిలబడిన వారు ఎవరు బ్రతకరు? ముని కొనలకు, కొచ్చగా ఉన్నటువంటి రాళ్లకు, ముని కొనలకు ఎదురుగా పోయిన వాడు ఎవడు బ్రతకలేడు. తునకలైపోతాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురు వచ్చిన ఎవడైనా సరే ముక్కలైపోతాడు, తునకలైపోతాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆయన సౌలు వలె నువ్వు కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మకుండా హింసిస్తున్నావే, క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నావేమో. కానీ ముని కొనలకు ఎదురు తన్నిన వాడు ఎవడు కూడా మిగలడని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఇదిగో యోహానుని మండించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వెలుగు, ఇదిగో పౌలుని మండించినటువంటి ఆ వెలుగు నిన్ను కూడా మండించాలనుకుంటుంది. మండి నువ్వు కూడా ప్రకాశించుచున్న అగ్ని వలె మండాలని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుచుతున్నాడు. 2 చేతులు చాచి, నా ప్రియ నేస్తమా రా, నీకోసమే నేను ఈ లోకానికి వచ్చాను, నీకోసమే నేను పరలోకాన్ని విడిచి దైవత్వమును విడిచి మనుష్య కుమారునిగా మనుష్య రూపంలో ఈ లోకంలోనికి వచ్చి నీ పాపముల నిమిత్తము నేను సిలువ వేయబడ్డాను, నీ పాపముల నిమిత్తము నేను మృత్యుంజయుడిగా లేచి పరలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాను కనుక నేను నిజమైన వెలుగునై ఉన్నాను కనుక నీవు కూడా వెలుగై ఉండగోరితే నా యొద్దకు రా, నా యొద్దకు వచ్చి నీవు వెలిగించబడు, నా ద్వారా నేర్చుకో, నాలో ఉంటే నువ్వు మండించబడతావు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటే ఆ రోజు ఏం జరిగిందంటే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి చుట్టూ కూర్చుంటున్న ఇల్లంతయు నుండెను. ఇప్పుడు వినండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారు అన్య భాషలలో మాట్లాడిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మేడ గదిలోనికి దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి 120 మంది మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి దిగగా వారందరూ ఆత్మతో మండించబడి వాక్శక్తిని అనుగ్రహించబడి వాక్యమును బోధించిరి. ఆ రోజు పేతురు బోధించగా ఆ మేడగదిలో అనుభవం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాక్శక్తిని పొందుకొని ఆయన బయటికి వచ్చి ప్రసంగించగా ఒక్కరోజే 5,000 మంది, ఒక్కరోజే 4,000 మంది, ఒకరోజు 3,000 మంది ఆయన ద్వారా రక్షించబడ్డారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక వాక్శక్తిని నువ్వు నీకు అనుగ్రహించబడాలంటే నువ్వు ఆ వెలుగులోనికి రావాలి, ఆ మంట నీలో కలిగి ఉండాలి, ఆ యొక్క ఆత్మ నీలో కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుని ద్వారా మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మీరందరూ ఆ వెలుగు యొద్దకు రావాలని చెప్పేసి ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు మండించబడాలి, అనేకుల్ని మండించాలి అని చెప్పేసి దేవాతి దేవుడు పిలుపునిస్తున్నాడు. రా, ఈరోజే ఆ వెలుగునొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనేకుల్ని మండించాలని కోరుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఆ రోజు యోహానును మండించిన వెలుగు, అపోస్తలులను మండించిన వెలుగు, పౌలు గారిని మండించిన వెలుగు నిన్ను కూడా మండించాలని చెప్పేసి ఎదురు చూస్తుంది. కనుక నీవు ఆ వెలుగులోనికి రావలసిందిగా నిన్ను ప్రభు పేరట కోరుకొనుచున్నాను. అలాగే నీవు వాక్యాన్ని పరిశీలించినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 11వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం
14వ వచనంలో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికంతము కలుగును. హల్లెలూయా. సాతానట వెలుగు దూత వలె వేషం వేసుకున్నాడట. నేనే వెలుగునని చెప్పేసి మభ్య పెడుతున్నాడట. వారి దూతలు కూడా ఎలా ఉన్నారట? వారు కూడా పరిచారకుల వేషం వేసుకున్నారట. పరిచారకుల వేషం వేసుకొని ఈరోజు వారు కూడా అద్భుతాలు చేస్తూ, వారు కూడా మహత్కార్యాలు చేస్తూ, వారు కూడా వెలుగు దూత వలె చేస్తున్నారట. వాడు ఎప్పటికీ వెలుగు దూత కాడు కానీ వెలుగు దూత వేషం వేసుకొని ఈరోజు మనుషులను మభ్యపెడుతూ వాని యొక్క కుయుక్తుల్లో అందరిని పడవేస్తూ, అందరినీ మభ్యపెడుతూ దేవుని రాజ్యమునకు, వెలుగు సంబంధమైనటువంటి పరలోక రాజ్యానికి వారందరినీ దూరం చేస్తున్నాడు, మనుషులను దూరం చేస్తున్నాడు. కనుక వాడి యొక్క కుయుక్తులను మనం ఎరిగి నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారిని అని మనం తెలుసుకోవాలి. వాని క్రియల చొప్పున వానికి అంతము కలుగును. వారి క్రియలు మనం గమనించాలి. వాక్యానుసారంగా ఉన్నాయా లేవా? వాక్యానుసారంగా ఉంటే అవి దేవుని క్రియలై ఉన్నారు. వాక్యము చేత మండించబడి వారు బోధిస్తున్నారు, ఆ క్రియలు చేస్తున్నారని మనం గ్రహించాలి. వాక్యానుసారంగా లేకుండా ఉంటే వారి క్రియల చొప్పునే వారికి అంతము కలుగును అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. కనుక మనము నీతి ఫలము ఫలించాలి తప్ప వాక్యము ద్వారా మండించబడి మనము వెలుగు సంబంధుల వలె ఉండాలి తప్ప మనము ఎప్పటికీ కూడా సాతాను సంబంధం వలె ఆ వెలుగు దూత యొక్క వేషమును మనము కనిపెట్టాలి. కనిపెట్టిన వారమై వాడి కుయుక్తిని తెలుసుకున్న వారమై మనము దేవుని వాక్యమును ఎరిగిన వారమై దేవుని పక్షముగా నిలబడి అనేకులను వెలిగించే వారంగా, అనేకులను మండించే వారంగా ఉండాలని దేవుని ద్వారా మీకు పిలుపునిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి వెలుగై ఏలాగున్నాడు, ఈ లోకమునకే కాదు ఆయన పరలోకమునకు కూడా వెలుగై ఉన్నాడని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. అది కూడా మనము పరిశీలిద్దాం వాక్యము ద్వారానే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఆ పట్టణంలో ప్రకాశించుటకైనను, ఏ పట్టణం అది? పరలోకపు పట్టణము. పరలోక పట్టణం గురించి బాప్తిస్మమిచ్చు యోహాను కాదు కానీ ఈ అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. ఏంటి ఆయన దర్శనం చూసి ఆయన చెప్తున్నాడు, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఏమన్నారు? ఇదిగో నా వెనక వచ్చేవాడు దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు అని చెప్పేసి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు అని చెప్పేసి బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఏ యొక్క గొర్రెపిల్ల గురించి, ఏ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాడో అదే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆ గొర్రెపిల్ల గురించే ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆ గొర్రెపిల్లయే ఆ పట్టణమునకు వెలుగై ఉన్నది అని చెప్పేసి వాక్యం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదట, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. జనులు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు, జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదియు అసహ్యమైనదేదియు అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. హల్లెలూయా. అబద్ధమును జరిగించువాడు దానిలో ప్రవేశింపడు, అసహ్యమును ప్రేమించువాడు దానిలో ప్రవేశించడు. దేవుని గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుతారు గాని జీవ గ్రంథమందు పేర్లు లిఖించబడని వారు అందులో ప్రవేశించలేరు. జీవ గ్రంథమందు నీ పేర్లు లిఖించబడాలి, నీవు లిఖించబడాలి, నీ పేరు జీవ గ్రంథమందు లిఖించబడాలి అంటే జీవ గ్రంథములు, జీవ కార్యములు నీవు చేయాలి, వెలుగు కార్యములు నీవు చేయాలి, దేవుని కార్యములు నువ్వు చేయాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని సంబంధులై దేవుని కార్యములు జరిగిస్తూ ఉండాలని చెప్పేసి మిమ్మల్ని
ప్రేమతో దేవుని యొద్దకు పిలుస్తున్నాను. ఆ వెలుగులోనికి మీరు వచ్చి ఆ దేవాతి దేవుణ్ణి అనుసరించవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఆ వెలుగులోనికి మీరు వచ్చి దేవుని సంబంధులుగా ఉండాలని చెప్పేసి మీకు పిలుపునిస్తున్నాను. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఎవడును దీపమును వెలిగించి చాటు చోటనైను కొంచెం క్రిందనైను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కలుగుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమైండును. నీ కన్నును జాగ్రత్త పరచుకో. కన్నుకు దోచిన దాన్నంతా చూచి కన్ను ద్వారా చూచిన దాన్నంది అనుభవించాలని కోరుకో మాకు. అప్పుడు నువ్వు పరలోకం చేరలేవు. నువ్వు వెలిగించబడి దీపస్తంభం మీద పెట్టబడాలి. నువ్వు దీపవృక్షంగా మారాలి. అప్పుడు నీవు లోకమునకు వెలుగునిచ్చి వాడువై ఉంటావు కనుక నువ్వు మండించబడాలి. అనేకులను మండించాలి. నువ్వు వెలుగై ఉండాలి. ఫస్ట్ నువ్వు అనేకులను వెలిగించు వారవై ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. నీలో ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చుటకు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. అయితే నీ దేహములో ఏ భాగమైనను, నీ కళ్ళైనను, నీ చెవులైనను, నీ నాలుకైనను, అది నీ ఆలోచనలైనను ఏది అయినను చీకటికి సంబంధమైనదై ఉండకూడదు. చీకటికి పరుగులెత్తే దానిగా ఉండకూడదు. వెలుగు సంబంధమైన రాజ్యములో, దేవుని రాజ్యములో, ఆ దేవుని గొర్రెపిల్ల రాజ్యంలో ఆయనే ప్రకాశించుచున్న దేవుని యొక్క లోకంలో, పరలోకంలో, దేవాతి దేవుని లోకంలో నువ్వు ప్రవేశించాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు మండించే వాడవుగా, మండించబడిన వాడివిగా, దేవునిలో వెలుగే వాడిగా, దేవుని దీపవృక్షంగా, దేవుని దీపంగా నువ్వు మారాలి అని చెప్పేసి దేవుని యొద్దకు పిలుపునిస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పెట్టబడుతున్న దీపాలు, నేను దీపంను, నేను వెలుగునయ్యునని ఎందరు చెప్పుకున్నా వారు వెలుగై ఉండరు. మీరు అనేక పండుగలు చేసుకుంటున్నారు కానీ ఈ దీపాలు పెట్టుకొని ఇవి కృత్రిమమైన దీపాలే, కానీ నిజమైన వెలుగు దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత నిజమైన వెలుగు నీవై ఉన్నావు. నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు వద్దకు చేరాలి అంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోకమునకు చేరలేడు, నేనే లోకమునకు వెలుగైనాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. కనుక ఆ వెలుగులోనికి నువ్వు వస్తే నీవు కూడా వెలుగై ఉంటావు. అనేకులను వెలిగించేవాడి ఉంటావు. అనేకులను అగ్నిలో నుండి లాగినట్టు నువ్వు ఒక్కొక్కరిని లాగవలసిన వాడి ఉన్న చీకట్లో, అంధకారంలో ఉన్న వారి మీదకి వెలుగు ప్రకాశించను అని చెప్పేసి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథంలో, ఇదిగో లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించి ఉన్నది, తేజరిల్లుము, లెగుము, మండుము, అనేకులను మండించుము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుండగా కృత్రిమమైన దీపాలను వెలిగిస్తూ ఇవే దేవుని వెలుగు అని చెప్పేసి, ఇవే దేవతలు అని చెప్పేసి నువ్వు కొలవమాకు దేవుని బిడ్డ. నిజమైన వెలుగు యేసు క్రీస్తు ప్రభువారు. యేసు వద్దకు వచ్చి నువ్వు వెలుగు, అనేకులను వెలిగించు. యేసు క్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి నువ్వు మండు, అనేకులను మండించు. హల్లెలూయా. దేవుని మహిమలో నువ్వు అధిక మహిమలోనికి వెళ్ళాలంటే నువ్వు మండించేవాడిగా, మండేవాడిగా ఉండాలని చెప్పేసి నిన్ను ప్రభు పేరట ప్రేమతో పిలుస్తున్నాను. చీకట్లో ఉండకూడదు. ఇంకా నువ్వు చల్లారిపోయిన స్థితిలో, నులువెచ్చని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నట్టయితే నువ్వు ఓడిపోతావు ప్రియనేస్తమా. దేవుని రాజ్యంలో ప్రవేశించవు. చీకటి కార్యంలో నువ్వు ఉన్నవాడు అవుతావు. నువ్వు మేలైనది ఏదియో ఎరిగి ఉండి అది చేయని వాడికి శ్రమ అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మేలై ఉన్నది ఏంటి? స్వార్థ ప్రకటన. మేలై ఉన్నది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవడం. మేలై ఉన్నది ఏంటి? వెలుగు యొద్దకు రావడం. మేలై ఉన్నది ఏంటి? క్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం. మేలై ఉన్నది ఏంటి? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు పాటుపడము మేలై ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి అనేకులను వెలిగించేవాడిగా, అనేకులను మండించేవాడిగా, అనేకులను క్రీస్తు ప్రభు వారి యొద్దకు తీసుకువచ్చే వారిగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. మీరు బుద్ధుడు తెలుసు కదా మీకు. బుద్ధుడు అంటున్నాడు, నేను వెలుగును కాను కానీ నిజమైన వెలుగు కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి బుద్ధుడు ఆయన గ్రంథంలో రాసుకోవడం జరిగింది. నిజమైన వెలుగు కొరకు బుద్ధుడు వెతుకుతున్నాడట. మరి నువ్వు వెతుకుతున్నావా?
వెతుకు, నిజమైన దేవుడిని తెలుసుకో. నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారే అని చెప్పి గంటా పదంగా నా జీవితం ద్వారా చెప్పడానికి నేనేమాత్రం వెనకాడను. కనుక దేవుని బిడ్డలారా, మీ అందరి దగ్గర ఒకటే కోరుకుంటున్నాను, ఆ వెలుగు దగ్గరికి వచ్చి నువ్వు వెలిగించబడాలని, మండించబడాలని, అనేకులను మండించాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని మండించునుగాక, తన మహిమలో వాడుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.